హలో వియర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాల పిండిని ఎలా చేయాలో చూద్దాం. ఈ పేలాల పిండి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. వేడి నీళ్ళలో వేసి ఆరబెట్టి చేసుకోవాలేమో అని అనుకుంటారు. అలా ఏం లేదండి, సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పేలాల పిండి కోసం 1 కప్పు జొన్నలు తీసుకుంటున్నాను. 1 కప్పు జొన్నలని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల జొన్న నూక అనేది పోతుంది. ఒకవేళ అది అలానే ఉండి చేస్తామంటే జొన్న నూక తొందరగా మాడిపోయి మాడిన స్మెల్ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. జొన్నలని జల్లించుకున్న తర్వాత స్టవ్ పై ఒక మందపాటి కడాయిని పెట్టి కడాయి మొత్తం బాగా వేడిగా అయిన తర్వాత కొన్ని జొన్నలను వేసి కలుపుతూ ఉండాలి. ఒక 1 టీ స్పూన్ అన్నీ వేస్తే చాలు. మరీ ఎక్కువగా వేశారంటే కింద జొన్నలు మొత్తం మాడిపోయి పేలాలు ఎక్కువగా అవ్వవు. జొన్నలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు కడాయిపై మూత పెట్టుకోవాలి. కడాయికి మూతకి గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే మూతకి మొత్తం ఆవిరి వస్తుంది. అలాగే మధ్య మధ్యలో ఈ జొన్నలని కలుపుతూ ఉండాలి. అలాగే కడాయి వేడి తగ్గకుండా మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. లోలో పెట్టి అస్సలు చేయకూడదు. పేలాలు అవ్వడం ఆగిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని తర్వాత వాయి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఈ పేలాల పిండిని ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజే ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. తొలి ఏకాదశి పండుగలతోనే హిందువుల పండుగలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ప్రసాదంగా ఈ పేలాల పిండిని పెడతాము. అలాగే ప్రతి గుడిలో కూడా ఈ పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు. కానీ ఎందుకు చేసుకొని తింటాం అని చాలామందికి తెలియదు. అయితే తొలి ఏకాదశి రోజు అందరం పేలాల పిండిని చేసుకొని ప్రసాదంగా పెట్టి తింటాం. పేలాల పిండి పితృదేవతలకి ఎంతో ఇష్టం. అందుకే మొదటి పండుగ రోజు వారిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా ప్రసాదంగా చేస్తారు. అలాగే ఆరోగ్యానికి కూడా ఈ పేలాల పిండి చాలా మంచిది. ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది కదా, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకే ఇది తినడం వల్ల మన బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది. అదే అండి, శరీరానికి వేడి చేస్తుంది. ఇవి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధులని రానివ్వదు. అంతేకాకుండా శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. ఈ పేలాల పిండిని ఎందుకు చేస్తారో తెలుసుకున్నారు కదా మీరు కూడా. అన్ని జొన్నలతో పేలాలు చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసిన కాజు బాదం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కాజు బాదం వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే పేలాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 4-5 ఇలాచీలు, 1 కప్పు జొన్నలకి 1.5 కప్పు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం పేలం పిండిని అంతా మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పేలాల పిండి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.